ప్రభునామునకు ఘనత కలుగునుగాక. పరమగీతము 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుంటున్నాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గందులు వేయుచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. పరమగీతము జ్ఞాని అయిన సొలొమోను రచించినది. సంఘము షూలమితి రూపంలోను, మరి సొలొమోను ప్రియుడైన యేసుక్రీస్తు భాగంలోను ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మన సంఘమును గురించి ఎదురు చూచేటువంటి, ప్రియుని కొరకు ఎదురు చూచేటటువంటి సంఘమును దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆమె చెప్తుంది, నా ప్రియుడు, ఇదిగో నా ప్రియుడు, ఆలకించుడి, నా ప్రియుడు స్వరం వినబడుచున్నది, అది ఆయన వచ్చే సమయం అయిందని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇందుని గురించి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్టు తమ వస్త్రములు ఉద్దుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధము ప్రేమించి జరిగించువాడు ప్రతివాడును వెలుపట ఉందరు. సంఘము కోసము ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును దేవుని బిడ్డను అయి ఉన్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, పెళ్లి కుమార్తె సంఘం కూడా రమ్ము అని చెప్పవలెనని కూడా రాయబడి ఉన్నది. తప్పికొని వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజలము ఉచితముగా పుచ్చుకొనిము. ఆయన రాకడను గుర్చినటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు ఇందులో మనం గమనిస్తున్నాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యంలో చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బూరధ్వనితోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృదులైన వారు మొదట లేతరు. ఆ మీదట క్రీస్తుతో కూడా ఉన్న మనము ఆయన్ని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్న వారముగా ఉంటున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి 59 వరకు చూస్తే, సహోదరులారా, మేము చెప్పునదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇదిగో మీ కొరకు మర్మం తెలియపరుస్తున్నాం, అక్షయదను స్వతంత్రించుకొనదు. మనం అందరము నిద్రించము కానీ నిమిషంలోనే ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరం మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయదను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించినప్పుడు, మర్త్యత అమర్త్యతను ధరించినప్పుడు విజయముందు మరణం రింగివేయబడును అనే వాక్యము నెరవేర్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మార్పు కోసము మనమందరము ఎదురు చూచే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్షయమైన ఈ శరీరం, ఈ మట్టి శరీరం మహిమ కలిగిన శరీరంగా మార్చబడుతుందని వాక్యములో మనం చూస్తున్నాం. మరి ఆయన వస్తున్నాడని మనం వింటున్నాము. ప్రభు రాకడికి అనేకమైన సూచనలు మనం పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో కూడా చూస్తున్నాం. కానీ ఎంత మటుకు మనం సిద్ధపడ్డాము, మనం ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యులుగా సిద్ధపడ్డామా లేదా అనేది మనల గురించి మనం పరీక్ష చేసుకునేదానికి దేవుడు ఈ హెచ్చరిక మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నువ్వు వచ్చినప్పుడు నువ్వు కోరుకున్న మార్పు క్షయ శరీరం అక్షయ శరీరంగా మార్చబడుట, నాయన నీకు స్తోత్రం. అమర్త్యతను ధరించుకొనుట, మహిమ కలిగిన శరీరంతో నీ సన్నిధిలోనికి మేము చేరుకుంటా అనే అంశము మీరు మాకు హెచ్చరిక ఇస్తున్న కాబట్టి ధన్యత కలిగిన జీవితం మేము కలిగి ఉంటున్నట్లుగా మీరు మాకందరికీ సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.